జై శ్రీరామ్. నిజానికి మనం ఒక సామెత వింటూ ఉంటామండి. సింగినాదం జీలకర్ర అనేటటువంటి సామెత వింటూ ఉంటాం. మనకు అనిపిస్తుంది, ఎందుకు ఈ సింగినాదం జీలకర్ర అన్నటువంటి సామెత పుట్టింది, అసలు దీని పరమార్థం ఏంటి అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. ఇదివరకటి కాలంలో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఏదైనా వస్తువు అమ్మడానికి వచ్చేటప్పుడు దుప్పి కొమ్ములో నుంచి ఉన్నటువంటి రసాన్నంతా కూడా తీసేసి దాన్ని కొమ్ము బూరగా చేసి ఆటవికులు దాన్ని ఊదుతూ ఏదైనా అమ్మడానికి వచ్చేవారు. అలాగే నౌకల్లో కూడా ఏదైనా విదేశాల నుంచి అంటే వేరే ప్రదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి వస్తువులని అమ్మేవారు కూడా ఈ యొక్క నాదాన్ని, ఈ దుప్పి కొమ్ముతో చేసినటువంటి బూరనే ఊదేవారు. ఇలా ఊదితే అక్కడ ఉన్నటువంటి వాసులకి ఏం తెలుస్తుంది, ఏవో అమ్మడానికి వచ్చాయి అని తెలుస్తుంది. ఒక ఓడలో అన్నీ ఏమో వేరే వేరే అలంకరణ వస్తువులు, ఆట వస్తువులు, ఇంకా ఏవేవో పదార్థాలు అమ్మేవారు. ఒక ఓడలో జీలకర్ర మాత్రమే ఉండేది. కొంతమంది ఏమనుకునేవారు, అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు, ఏముందిలే కొమ్ముబూర ఊదుతున్నాడు కానీ తెచ్చింది జీలకర్రే కదా అని దాన్ని దాటవేస్తూ ఉండేవారు. అందుకే సింగినాథం జీలకర్ర అంటూ ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి, ఇప్పుడు కూడా పిల్లలకి మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పాం కదా అనుకోండి, ఏదేంట్రా అలా చేయకూడదు, తప్పు, వెంటనే కాళ్ళు కడుక్కు రావాలి, బయటికి వెళ్ళి రాగానే అని చెప్పకనే ఆ పోమ్మ సింగినాథం జీలకర్ర అని వాడడానికి కారణం ఇదే సుమా.